నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. డిసెంబర్ నెల 2వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము సూచనలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితి చూసినట్టయితే కనుక సూర్యుడు వృచ్చికంలోను, చంద్రుడు మకరంలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సులో, బృహస్పతి మిథునంలో వక్రగతిలో లాస్ట్ స్టేజ్కి వచ్చేసాడు. శుక్రుడు తులాలోను, శని భగవానుడు కుంభంలో వక్రగతిలో ముగింపు దశకి వచ్చేసాడు. రాహు మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ఉండడం వల్ల నేడు మీ మాటకు విలువ పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ శాతం కనబడుతున్నాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది, ఆదాయం వృద్ధి అవుతుంది, ఆకస్మిక ధన ప్రాప్తి కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. భూమి వస్తువు వాహనాలు కొనుక్కునేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. పనులు వేగవంతంగా పూర్తవడంతో పాటు మీరు ఒక మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సూచనలు ఏంటంటే కనుక చిన్న చిన్న మాటల వల్ల మీకు మనస్తాపం పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటివన్నీ పట్టించుకోకండి, డోంట్ కేర్ అన్నట్టుగా ఉండే ప్రయత్నం చేసుకోండి ఈరోజు. అయితే పరిహారాలు ఏంటంటే శని భగవానుడికి నల్ల నువ్వులను దానంగా ఇచ్చినట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదృష్ట శాతం 85, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ, కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే వారము శనివారము. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి శుక్రగ్రహ ప్రభావం తగ్గుతూ ఉండడం వల్ల మీకు మానసికంగా ఒత్తిడి పెరగడము, అనారోగ్య సూచనలు, ప్రమాదాలు ఇవి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అన్నింటా నష్టాలే గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత పాత అడ్డంకులు మళ్ళా తిరిగి పునరావృతం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. పాత సమస్యలు కావచ్చు, పాత అడ్డంకులు కావచ్చు, తిరిగి పునరావృతం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. ప్రయాణాలకు అవకాశాలు ఉన్నాయి, కానీ ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకుని ప్రయాణం చేసుకోండి. సూచన ఏంటంటే కనుక పనిలో వేగవంతంగా పూర్తి చేసుకోండి. అది ఏ నిర్ణయం కావచ్చు లేదా పనులు కావచ్చు, ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శని భగవానుడికి నీలిరంగు పుష్పాలను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. అదృష్ట శాతం 72, కలిసి వచ్చే రంగు బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే వారము శనివారము ఆదివారము. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి రాహు ప్రభావం కారణంగా మీ ఆలోచనలో ఆత్రము, తర్వాత తొందరగా చేసేయాలనే తనము, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడము, తప్పుడు పనులు చేయడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అయితే కొన్ని నిర్ణయాల్లో స్పష్టత రావాలి అంటే కనుక మీకు మధ్యాహ్నం వరకు మీరు వెయిట్ చేసినట్టయితే అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అలాంటివి ఏవైనా ఉంటే కనుక ఉదయం పూట నిర్ణయం తీసుకోకుండా మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి అప్పుడు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబ సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. ధన ప్రవాహం ఎక్కువగా ఉంటుంది, అంటే ధనాదాయ మార్గాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. వెయిట్ చేసి లేదా శ్రేయోభిలాషులను కనుక్కుని నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా దుర్గా స్తోత్ర పారాయణ ఉదయం పూట చేసినట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. అదృష్ట శాతం 67, కలిసి వచ్చే రంగు వైట్ కలరు, కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే వారము సోమవారము. ఇది ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచారీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.